రెండేళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా వాడవాడలా జరుగుతున్నటువంటి ఈ యొక్క సభలు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కోలాహలంగా జరుగుతున్నాయి. మహానాడు దగ్గర నుంచి ఏదైతే ఈ సభల దాకా హోరెత్తే పార్టీ కార్యకర్తల శ్రేయోభిలాషుల ఆశీస్సులతో విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు యువనేతగా ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు అటు మంత్రుల, ఎంపీల, ఎమ్మెల్సీల సహకారం, వీరితో పాటు జరిగినట్టు అభివృద్ధి పనులు అన్నీ కూడా చెప్పారు. వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలే. అయితే ఇందాక మాట్లాడిన వాళ్ళల్లో 4 అధికారుల పేర్లు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు, ఇద్దరు మంత్రుల సహకారం, పార్లమెంట్ సభ్యుల సహకారం, జిల్లా పార్టీ అధ్యక్షుల సహకారంతో పాటు ఈ యొక్క కార్యక్రమాల విజయవంతంలో అభివృద్ధి కార్యక్రమాలని మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా 851 కోట్లు అందించామంటే ఈ జిల్లాలో 4 అధికారుల కారణం. 1 కలెక్టర్ గారు, 2 జాయింట్ కలెక్టర్ గారు, 3 నెల్లూరు నగర కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, 4 మన ఆర్డీఓ గారు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇందాక చాలా చెప్పారు. ఫ్లైఓవర్లని, అండర్ బ్రిడ్జిలని, బైపాస్ రోడ్లని, అదని ఇదని, బారాషాయి దర్గా అని, గణేష్ ఘాట్ అని, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని, పొదలకూరు రోడ్డు అని అనేకం చెప్పారు, ఎంఎస్సీ పార్క్ అని. ఇవన్నీ రాజకీయ నిర్ణయాలైనా అధికారుల సహకారం లేకుంటే సాధ్యం కాదు. మన ఆర్డీఓ గారు అయితే ఫైళ్లు పరిగెత్తిచ్చారంటే గుర్రాల్లాగా. రైల్వే అండర్ బ్రిడ్జిల విషయంలో ఒక చిన్న సమస్య వస్తే మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ నుంచి వాళ్ళు ఫోన్ చేసి ఈ విధంగా లెటర్ పంపిస్తున్నాం, తిరిగి మా రిప్లై కావాలని, కనీసం 15 రోజుల్లో కావాలని చెప్పి అడిగితే మధ్యాహ్నం 2 గంటలకు చెప్తే సాయంత్రం 6 గంటలకి ఫైల్ కిందకి పైకి 2 సార్లు తిరిగి, ఇప్పుడంతా ఈ ఫైల్ కాబట్టి రైల్వేలోకి పోతే ఆ రైల్వే ఉన్నతాధికారి నాకు ఫోన్ చేసి చెప్పిన మాట నిజంగా నాకు సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి. ఏంది సార్ ఇది, సినిమానా నిజమా మాకు అర్థం కావట్లేదు. ఈ ఫైలు మా దగ్గరికి మళ్ళీ రావాలంటే, క్లియర్ కావాలంటే 15 రోజులు సమయం కావాలా? 4 గంటల పాటు. ఆ రోజు తమాషా ఏంటంటే కలెక్టర్ గారు ఊర్లో కూడా లేరు, అమరావతిలో కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత కలెక్టర్ గారు కారు ఎక్కిన తర్వాత ఈ ఫైల్ స్టార్ట్ చేస్తే వారు నెల్లూరుకు వచ్చేటప్పటికి కిందకి పైకి 2 సార్లు తిరిగి ఫైనల్ అప్రూవ్ 6 గంటలకి అని చెప్పాను. నేను ఇది నా గొప్పతనం కాదండి, మేము ఆరాటపడవచ్చు. మా ఆ విషయంలో అయితే పూర్తి క్రెడిట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి చెందదు. స్వయంగా అధికారులు చాలా సమస్యలు చెప్తూ ఉంటాం, మనం చెప్తూ ఉంటే చేస్తూ ఉంటారు. మన ఆర్డీఓ గారు చేయటం కాదు, వెంటనే ఈ సమస్య పరిష్కారం కావాలంటే కన్సర్న్ అధికారులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ ఫైలు పరిగెత్తించేలాగా చేస్తారు. కాబట్టి ఈ జిల్లా చరిత్రలో 3వసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తృప్తిగా ఉంది. 10 ఏళ్ల పాటు చేయలేని అభివృద్ధి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నీకు 2 సార్లు ఓటేసింది. ఏం చేశావంటే పోరాటాలు చేశాను కానీ తృప్తిగా చేసిన అభివృద్ధి అంటూ లేదు. కానీ 2 ఏళ్ళు తల ఎత్తుకొని సగర్వంగా కాలు రైరేసి నెల్లూరు రూరల్కి ఏం చేశావంటే ఇది నెల్లూరు రూరల్ చేసిందని చెప్పుకోలుతున్నామంటే దానికి మీరు అందరి అండా, అధికారుల సహకారం, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు అని చెప్పని నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్. మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా
గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.